ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట అమ్ముకోవాలంటే రైతులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా కొనుగోలు లేక లారీలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోళ్లు దిగుమతులు వేగవంతం చేయాలంటూ రైతన్నలు రోడ్డెక్కారు. పండించిన పంటను అమ్ముకోవడం ఒక ఎత్తైతే దిగుమతులు చేసుకోవడం మరొక ఎత్తుగా మారిందని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో నెల రోజులు కావస్తున్నా కాంటాలు లేక లారీలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు 2,400 రూపాయలు ధర ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రాలకు వస్తే ఎండలో తాగడానికి మంచినీళ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. నేను నిన్న మధ్యాహ్నము 11 గంటలకు వచ్చిన ఇప్పటి వరకు ఇక్కడ ఒక అధికారి కూడా లేదా ఒక మార్కెట్ చైర్మన్ కూడా ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి మరి రైతుల ప్రాబ్లం ఏముంది ఏం లేదు అన్నది అడగడం లేదు. వీరు ఏమన్నా అంటే షెడ్యూల్ ప్రకారం కొంటాంటున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 3 రోజులే అన్నం తినక సార్ ఇక్కడ వెయిటింగ్ ఛార్జ్ ఒక్కొక్క బండికి 9,000 10,000 అడుగుతున్నారు. నైట్ మొత్తం ఇప్పుడు 2 రోజులు ఆయా ఇక్కడ అధికారి కూడా ఎవరు రావడం లేదు. ఇక్కడికి జొన్న పంటలు తీసుకురావడం జరిగింది. నిన్న షెడ్యూల్ ఉన్నా లేకపోయినా రేపటి నుంచి డేట్ ఉన్నది కొనుగోలు ప్రారంభమని మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్లకు సొరనీయకుండా రోడ్డు మీదనే గేటు తాళం వేసి రోడ్డు మీదనే బండ్లని నిలిపేయడం జరిగింది. కనీసం రైతుకు మంచినీటి సౌకర్యం కూడా లేకుండా పోయింది ఈ మార్కెట్లో. ఈ సెంటర్ పెట్టకుండా కూడా అడ్డీ పాస్ అమ్ముకుంది. ఇప్పుడు అంత లోపలికైతే 1,700 కూడా పడుతుంది. ఇప్పుడు సెంటర్లకు వచ్చినా కూడా మాకు రేటు 1,700 పడుతుంది. ఖర్చులను తీసేస్తే ఇంత అయినా మంచిదాన్ని ఓర్చుకుంటే ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సార్? ఇక్కడ 2 రోజులు ఉంటామా? కాంటాలుగా 4 రోజులు పట్టింది. 4 రోజులు ఇక 3 రోజులు వారం అయితే మేము తిరగబట్టి పని మొత్తం విడిచిపెట్టుకొని వీటి కొరకు. మెదక్ జిల్లా చేగుంట గజ్వేల్ రహదారిపై లారీలను పంపించాలని రైతులు పురుగుమందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. పంట తూకం వేసి 10 రోజులు అవుతున్నా లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధర్నా చేపట్టారు. వరి మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వ తీరును విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వేగంగా రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతులు కదా 4 రోజుల కానించి అయ్యో ఎక్కడైతే అని చెప్పి వ్యవసాయ పనులు చేయకుండా కేవలం సచ్చిన కాడు ఎట్లయితే పడిగాపులు కాసి రైతులు ఎంత బాధతో ఉంటారో ఈ గోదాం కాడికి వచ్చి ట్రాక్టర్లు పెట్టుకుని రైతులు నానా తంటాలు పడి అప్పులు తెచ్చి కూడా ఈ ట్రాక్టర్ కిరాయిలు కానీ తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళటువంటి అమాలి ఖర్చులు కానీ ఈ వగైరా ఖర్చులు మొత్తం రైతే భరించుకుంటూ ఈ రకంగా తీసుకొస్తే కూడా దిగుమతి అయ్యే పొజిషన్ లేదు. ఒక ఎకరానికి మేము 50,000 పెట్టుబడి పెట్టి పంట పండించుకొని తీసుకొచ్చినాం. అదే వడ్లను ఒక ½ ఇంచు మందం ఎంత వర్షం పడ్డా తడుస్తుంది, ఆడుతుంది, పనిచేస్తుంది. ఇది మాత్రం తడిసిందంటే ఇమీడియట్లీ ఫంగస్ వచ్చి మూలకొస్తుంది. ఎందుకు అక్కర్లేదు ఉప్పు పుట్టినాలు కూడా ఘోర కాదు. దయచేసి మా మీద కొంచెం దయ చూపి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ సెంటర్ నుంచి మా బస్తాలు త్వరగా కాంటాక్ట్ పెట్టి పంపించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఇక్కడ మాత్రం వేరే వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకి ఎవరైతే దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాత్రమే అవుట్ అక్కడ బాయ్ కన్నా కాండ పెట్టి పంపిస్తారు. నిన్న ఇప్పటికీ 3 సార్లు వర్షం వచ్చింది బ్రదర్. అక్కడ చూడండి ఘాట్ ద్వారా మొత్తం మొన్న షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి బత్తల మీద పడితే మేము తాగే వాటర్ తీసుకొచ్చి ఆడ పోసుకున్నాం. మేము రాత్రి 8-9 అయినా కూడా పరదాలు లేచిపోతున్నాం. ఇంత కనీసం ఇక్కడ ఒక 5,000 బస్తు ఉన్నది. కనీసం ఒక అధికారి కూడా ఇక్కడ వచ్చి మీ ఇలా కాదు రేపు చేసుకుంటామని ఏ రోజు ఎప్పుడైనా లేబర్ వస్తారని ఒక చిన్న రీజన్ తో కొట్టేస్తాం. కానీ మీరు రండి, మరి లేబర్ వస్తారు, మరి మీరైనా పనులు చూసుకుని ఒక్క చిన్న మాట ఇక్కడ నుండి ఏ ఒక్క అధికారి కానీ రాజకీయం కానీ కనీసం మానవ మాకు చూసిన మొహానే లేదు సార్. కరీంనగర్ జిల్లా నవాబ్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, అధికారులు అలసత్వంగా వ్యవహరించవద్దని మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసలు పడుతున్నారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును పరిశీలించిన ఆయన మార్కెట్ యార్డులో కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులను నిలదీశారు. పంట కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేని పక్షంలో కొనుగోలు కేంద్రంలో తాను పడుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుని సందర్శించిన ఆయన 2 రోజుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా రైతులకి పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడము ఇంకొక అయితే ఇదేం పరిస్థితి, ఇదేమి ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. రైతులని ఇబ్బంది పెట్టకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్ళాలు అక్కడ పెట్టి వాళ్ళ ఊర్లలో పెట్టి కొనుక్కొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేది.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ పంట కొనక రైతుల కళ్ళల్లో కన్నీరు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారని నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ, మీకు కుంభకోణాల మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల మీద కొనుగోలు కేంద్రాల మీద లేదు. మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి వెంటనే కొనుగోలు కేంద్రాల్లో మరి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ లారీ ట్రాన్స్పోర్ట్ ని కానీ వెంటనే పంపించి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము.